నమస్తే, వెల్కమ్ టు పోరాటగలం టీవీ. నేటి వార్తా విశేషాలు. సాగర్ కాలువ మరమ్మతుల పట్ల అధికారుల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. సాగర్ కాలువ మరమ్మతుల పట్ల ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్య వైఖరి. సాగర్ కాలువ మరమ్మతుల పట్ల ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్య వైఖరి. ఇవ్వాలి ఎండిపోతున్నటువంటి పంట పొలాలకు సాగర్ నీళ్లు వెంటనే అందించాలి. ఎండిపోతున్నటువంటి పంట పొలాలకు సాగర్ నీళ్లు వెంటనే. ఎండిపోతున్నటువంటి పంటలకు సాగర్ నీళ్లు వెంటనే. ఎండిపోతున్నటువంటి పంటలకు సాగర్ నీళ్లు వెంటనే. ఎండిపోతున్నటువంటి పంటలకు సాగర్ నీళ్లు వెంటనే. సాగర్ కాలువ మరమ్మతుల పట్ల ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్య వైఖరి. ప్రభుత్వ రావాలి, అధికారులు వెంటనే. అధికారులు వెంటనే. ఇరిగేషన్ అధికారులు వెంటనే. ఇరిగేషన్ అధికారులు వెంటనే. ఇరిగేషన్ అధికారులు వెంటనే. అధికారుల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. కాలువ బాళ్లు పూడ్చడంలో అధికారుల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. అధికారుల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. కళ్ళు పూడ్చడంలో అధికారుల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. అధికారుల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. అధికారుల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. ఇవాళ ఎండిపోతున్నటువంటి పంటలకు నీళ్లు వెంటనే. ఎండిపోతున్నటువంటి పంటలకు సాగర్ నీళ్లు వెంటనే. ఎండిపోతున్నటువంటి పంటలకు సాగర్ నీళ్లు వెంటనే. గత నెల 30-31వ తారీఖు కురిసినటువంటి భారీ వర్షాలు, వచ్చినటువంటి వరదల కారణంగా నాగార్జున సాగర్ ప్రధాన కాలువకు గండ్లుపడ్డాయి. అదేవిధంగా పాలేరు చెరువు నుంచి వచ్చేటువంటి ఖమ్మం జిల్లాలో సాగేటువంటి సాగర్ కెనాల్కి గండ్లుపడ్డది. అదేవిధంగా పాలేరు పాత కాలువ కూడా గండ్లుపడ్డాయి. 1వ తారీఖు అంటే దాదాపు 20 రోజుల క్రితం గండ్లుపడ్డాయి. యుద్ధ ప్రాతిపదిక మీద వాటిని పూర్తి చేసి పంట పొలాలకి నీళ్లు అందించాల్సినటువంటి ప్రభుత్వం కానీ పాలకులు కానీ ఈ విషయంలో నిర్లక్ష్యం వహించినటువంటి కారణంగా ఇవాళ ఖమ్మం జిల్లాలో నాగార్జున సాగర్ కింద ఆయకట్టేటువంటి దాదాపు 2.5 లక్షల ఎకరాల వరి పంటలు, ఇతర పంటలకు కూడా ఇవాళ పెద్ద ఎత్తున ప్రమాదం వచ్చింది. ఎండిపోయేటువంటి స్థితికి వచ్చినాయి. ఇప్పటికే నెర్రలు వాసి మొత్తం వరి పొలాలన్నీ కూడా ఎండిపోయేటువంటి దశకు వచ్చినాయి. పాలేరు పాత కాలువ కిందటువంటి పొలాలు కూడా ఎండిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. మంత్రులు కూడా ఆదేశాలు చేశారు, 2-3 రోజుల్లోనే మొత్తం కూడా ఇటు మరమ్మతులు చేసి నీళ్లు అందిస్తామని చెప్పేసి. కానీ ఇప్పటికి కూడా నీళ్లు అందనటువంటి పరిస్థితి. నిన్ననే పాలేరు పాతకాలం గండి బూడ్చి నీళ్లు వదిలేమని చెప్పేసి అధికారులు ప్రకటన చేశారు. కానీ ఆ నీళ్లు కిందికి కూడా రానటువంటి స్థితి ఉంది. ఏదో ఒక 50 క్యూసెక్కుల నీళ్లు వదిలి ఇవాళ మొత్తం 27 తూములుంటే ఇవాళ కనీసం ఇవాళ 10 తూముల దగ్గర కూడా నీళ్లు రానటువంటి పాలేరు పాతకాలం పరిస్థితి. కానీ ఇంకా నాగార్జున సాగర్ కాలువకు సంబంధించి ఇప్పటికి కూడా మరమ్మతులు పూర్తి కాలేదు. ఇవాళ పెద్ద పెద్ద డ్యాములు తెగితేనే యుద్ధ ప్రాతిపదికన పక్క రాష్ట్రాల్లో మిలిటరీని దించి మరమ్మతులు చేసి పంట పొలాలకి నీళ్లు అందిస్తున్నారు. కానీ 20 రోజులైనా కూడా ఇవాళ నీళ్లు అందించినటువంటి కారణంగా గత వారం రోజుల నుంచి విపరీతమైనటువంటి ఎండల వల్ల మొత్తం కూడా పంటలన్నీ ఎండిపోయేటువంటి దశకు చేరుకున్నాయి. రైతులు మొత్తం కూడా ఆందోళన చెందుతున్నారు. ఒకవైపు వర్షాలు వచ్చి ఇప్పటికే నష్టం జరిగింది. పత్తి, మిర్చి లాంటి పంటలన్నీ కూడా పోయినాయి. అనేక గ్రామాల్లో మన ఖమ్మం జిల్లాలోనే 1,27,000 ఎకరాల్లో పంటలు మునిగిపోయినటువంటి పరిస్థితి. ఇవాళ కాలువ కింద సాగర్ కాలువ ప్రాజెక్టు కిందన పంటలు పండుతున్నటువంటి రైతులు ఆశతోటి అనేక పెట్టుబడులు పెట్టారు. ఇప్పటికే వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టారు. కానీ నీళ్లు లేకపోవటం వల్ల సాగర్ ప్రాజెక్టు, ఇతర ప్రాజెక్టులన్నీ నిండుగా నీళ్లున్నాయి. కానీ ఇవాళ ఆ నీళ్లు మన ఖమ్మం జిల్లాలో సాగర్ ఆయకట్టుకు నీళ్లు అందేటువంటి స్థితి లేదు. మొత్తం కూడా ఎండిపోయేటువంటి స్థితికి చేరుకుంది. దీంట్లో అధికారుల నిర్లక్ష్యం. ఇవాళ గండి బుట్టడానికి పెద్ద పట్టదు. ఇవాళ యూటీ ఇది వచ్చిందని చెప్తున్నారు. ఏది ఎంత రిపేర్ అయినా 20 రోజులు పట్టాల్సినటువంటి స్థితి కాదు. దీంట్లో అధికారులు, ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం వహించినటువంటి కారణంగా ఇవాళ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి పంటలు ఎండిపోయేటువంటి స్థితికి వచ్చినాయి. కాబట్టి దీనికి ప్రభుత్వం, అధికారులు బాధ్యత వహించాలా. ఇప్పటికైనా తక్షణమే రేయంబవళ్ళు అక్కడ యుద్ధ ప్రాతిపదిక పనులు పూర్తి చేసి ఇవాళ పంట పొలాలకి నీళ్లు ఇవ్వాల్సినటువంటి అధికారులు ఇవాళ నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు. ఎవరికి కూడా సీరియస్ లేదు. రైతులందరూ కూడా ఇవాళ ఎండిపోయినటువంటి పొలాల దగ్గరికి వెళ్ళి పౌరుమని ఏడ్చేటువంటి స్థితికి ఇవాళ ఖమ్మం జిల్లాలో రైతాంగం వచ్చింది. అందుకని ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలా. అధికారులు మొద్దు నిద్ర వీడి అవసరమైతే ఇవాళ ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టి ఇవాళ గళ్ళు బూట్టని పెద్ద ఖర్చు కూడా కాదు. మేము కష్టపడుతున్నాం అని చెప్తున్నారు.
ఏదేమైనా ఈ విషయంలో ఇవాళ ప్రభుత్వం అధికారులు కూడా నిర్లక్ష్యం వహించారు. ఈ నష్టానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలా. ఇప్పటికే వర్షాల వల్ల నష్టపోయినటువంటి రైతాంగానికి మీరు ఇచ్చినటువంటి నష్టపరిహారం సరిపోదు. ఇవాళ దాన్ని ఆదుకోవాలా. ఇవాళ పంటలు ఎండిపోతే దానికి ప్రభుత్వమే బాధ్యత వహించి ఈ ఎండిపోయినటువంటి పొలాలకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి ఇవాళ తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం దగ్గర మేము డిమాండ్ చేస్తూ ఈరోజు ఇప్పటికి అనేక సార్లు చెప్పినాం, అధికారులు చెప్పినాం, మంత్రులు చెప్పినాం, ఎవరు స్పందించట్లేదు సరిగ్గా. అందుకని ఇవాళ ఈ ధర్నా చేయాల్సి వచ్చింది. మేము ఎవరికి వ్యతిరేకం కాదు. ఇవాళ రైతుల ఆవేదనని ఇవాళ అధికారులు ప్రభుత్వం కూడా పట్టించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఈ సీరియస్నెస్ ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే దానికోసం ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించాం. ఇప్పటికైనా ప్రభుత్వం రేపటిలోగా ఇవాళ నీళ్లు అందించే దానికోసం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ఈరోజు ఇక్కడ నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఇంజనీర్స్ ఆఫీస్ దగ్గర ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద నాగార్జున సాగర్ ప్రాజెక్టు కింద కాలువలు మరామతులు చేయడంలో ఇంజనీర్స్ వైఫల్యం చెందారు. వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే ఈ కాలువలకు గొండ్లు పడ్డాయి. అదే కాకుండా కృష్ణానది సంవత్సరం ముందుగానే కృష్ణానది పరివాహక ప్రాంతంలో వర్షాలు పడి కృష్ణానది పరివాహక ప్రాంతంలో నది ప్రవహించడం వలన కర్ణాటకలో ఉన్నటువంటి ఆల్మట్టి, నారాయణపూర్, సుంకేసుల, జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్కి నీళ్లు వచ్చే సందర్భంలో కూడా ఆ నీళ్ళని నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద ఉన్నటువంటి చెర్లని, గుంటల్ని నీటి అవసరాలు తీర్చడానికి పాలకులు కానివ్వండి, ఇంజనీర్లు కానివ్వండి వైఫల్యం చెందారు. ఆ నీరంతా సముద్రంలో కలిసిపోయింది. దీనికి బాధ్యులు ఎవరంటే లక్షల రూపాయలు జీతాలు తీసుకునేటటువంటి ఇంజనీర్లు అనుసరించినటువంటి నిర్లక్ష్య వైఖరి వల్ల నీళ్ళన్నీ సముద్రం పాలైపోయినాయి. జల విద్యుత్తు ఉత్పత్తి చేయడంలో కూడా ఫెయిల్యూర్ అయినారు. అదే కాకుండా ఈ నాగార్జున సాగర్ ఎడమ కాలువకి 31వ తారీఖున వచ్చినటువంటి తుఫాను వరదతో గళ్ళు పడిపోతే నేటికి కూడా వాళ్ళు నిర్లక్ష్యంగా యుద్ధ ప్రాతిపదికన పనిచేసి రైతులకు నీళ్లు అందించాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి కర్తవ్యాన్ని విస్మరించి వాళ్ళు ఏంటంటే నేటికి కూడా ఆ గళ్ళు పూడ్చే కార్యక్రమం పరిపూర్తి కాలేదని ప్రతిరోజు పత్రికల్లో చూస్తున్న రైతు సోదరులంతా విలపిస్తూ ఉన్నారు, ఇబ్బంది పడతా ఉన్నారు. రైతులు వ్యవసాయం చేయడానికి ప్రాథమికంగా సుమారు ఎకరాకి 25,000 పెట్టుబడి పెడితే కానీ వరి పొలాలు నాటుపడే పరిస్థితి కనపడతా ఉంది. ఇవాళ ఏంటంటే పొలాలన్నీ ఎండిపోతా ఉన్నాయి. దీనికి బాధ్యులు ఎవరు? అధికారులు, ప్రభుత్వం, పాలకులు. అందుకోసం ఈ ఎండిపోయినటువంటి పొలాలకి ప్రభుత్వం వెంటనే సర్వే చేయించి రైతులకు జరిగినటువంటి నష్టపరిహారాన్ని ఇవ్వాలని తెలంగాణ రైతు రాష్ట్ర సంఘం డిమాండ్ చేస్తూ ఉంది.